వీడు ఎవరో తెలుసా? వీడు మాజీ కౌన్సిలర్, కానీ వీడు బుడగ జంగాల కార్యకర్త తెలుసా? కులం చాలా గొప్ప కులం బుడగ జంగాల అంటే. ఏమరా విన్నారా? ఒక విషయంలో తీసుకోపోయి ఒక ఎస్ఐ కొట్టిండు. మరి అప్పుడు ఏముండే? అప్పుడు ఎన్నేళ్ళారా? ఇది 30 ఏళ్ళ కిందట. ఇది ఏమరా? ఎప్పుడు అది సంతు కిరణ్? ఎప్పుడు సంతు పిల్లగాడు ఉండే? ఎంతరా వయసు? ఎంతరా అనేది? ఇప్పుడు ఎంత? 40 అంటే నువ్వు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నావు నువ్వు అప్పుడు. ఓకే, తీసుకోపోయి ఎస్ఐ బాగా కొట్టేసాడు. రాత్రి 3 అయింది, వీడు 11 అంటుండు, కానీ 2-3 గంటకో 12 గంటకో కొట్టిడు. వీళ్ళు తీసుకుపోయి చక్కగా పోలీస్ స్టేషన్ పోయినానా? ఏం చేసినారా? ఎవరిని కలవట్టినా? సీఏ కలవట్టిన. అర్థమైందా? అప్పుడు ఏముండే? నేను ఏం లేనప్పుడు ఎస్ఐలను కూడా గల్లలు పట్టిన, సీఏలను గల్లలు పట్టిన. ఒక కలెక్టర్ ఎవరున్నారు అప్పుడు? అంజనేయులు నువ్వు ఉన్నావా? మనోరెడ్డి నువ్వు ఉన్నావు కదా? మానికాడన్నా కలెక్టర్ ఎవరి మీద? ఏ కలెక్టర్ పేరు వద్దు, అది ఇంకో దిక్కు పోతుంది. అది నేనేమంటున్నంటే పవర్ ఉన్నప్పుడు మన మగతనం చూపెట్టవద్దు. అది ఎవడైనా చేస్తాడు పవర్ ఉన్నప్పుడు. పవర్ లేనప్పుడే మనము శాసిస్తాం. మనం విన్నారా? ఏమా భిక్షపతి? వీళ్ళు మర్డర్లు చేసిపోతే కూడా 6 రోజులలో వీళ్ళని కాపాడుతుంటే నేను. విన్నావా? అందుకే ఏదో అధికారం ఉన్నది కదా మనం దౌర్జన్యం చేయాలి, అది వేస్ట్. నా లెక్కలు అది కాదు. కాబట్టి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రోటోకాల్ దాంట్లో ఎవరు కూడా ఇన్వాల్వ్ కావద్దు. ఇది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. సంగారెడ్డి ప్రజలకు జగ్గారెడ్డి నిధులు తెస్తున్నాడు అనేది జనాలకు తెలుసు, సరిపోతుంది. అది విన్నారా? నేను ఓట్ల కోసం మజ్బూర్ కాను. మళ్ళీ కూడా చెప్తున్నా, ఓట్లు వస్తాయి మళ్ళా ఏదో నెక్స్ట్ గెలవాలి కదా, ఓట్ల కోసం నేను టెన్షన్ పడా. మళ్ళీ చెప్తున్నా, ఓట్ల కోసం నేను టెన్షన్ పడా. నేను అన్ని పండుగలకు వస్తా. ఇఫ్తార్లకు వస్తా, క్రిస్టమస్ జాతరకు వస్తా, సంగారెడ్డి జరిగే అన్ని పండుగలకు వస్తా. దానివల్ల నేను ప్రజలకు అందుబాటులో ఉంటా. మీరందరూ గ్రౌండ్లో నేను ఎన్నికలని చెప్పినా మీకు ఇప్పుడు ఈ పనులన్నీ రెడీ చేసి పెట్టుకొని మీ పనులన్నీ నేను చేసి పెడతా. ఇంకొకటి, డయాస్ మీద ఉన్న నాయకులు మీరందరూ డిఎస్పీ దగ్గర పోయినా, సిఐల దగ్గరికి పోయినా, ఆర్డీఓల దగ్గరికి పోయినా, జాయింట్ కలెక్టర్ దగ్గర పోయినా, కలెక్టర్ దగ్గర పోయినా, మన పార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు ఎవరు పోయినా కూడా మీ పనులు అవుతాయి. నా ఫోన్ వస్తేనే పని కావాలని మన నియోజకవర్గంలో ఎప్పుడు కూడా సిస్టమ్ లేదు. దృష్టిలో పెట్టుకోండి. ఇక సరే, ఇక చివరికి వస్తే మీరు ఒక ప్రోటోకాల్ కావాలని అడిగిర్రు. చైర్మన్ గారు రండి. రా 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 ఈమెను కూడా సతాయించకండి. మీకు అందుబాటులో ఫోన్లు అయితే దొరుకుతుంది కదా మీ అందరికీ.